నా లైఫ్లో వచ్చి పడిన ఈ మానసిక వేదన, ఈ అయోమయం, ఈ గందరగోళం, ఈ భయము, ఈ అభద్రతా భావము దేవుడు రాణిస్తేనే వచ్చింది. అయితే దేవుడు ఎందుకు రానిచ్చాడు? నీలో మార్పు లేదు కాబట్టి, నువ్వు మారట్లేదు కాబట్టి. ప్రేమగా చెప్పినా వినట్లేదు, గద్దించినా వినట్లేదు. నీ ఆదాయాన్ని దేవుడు తగ్గించినా నువ్వు మారట్లా. నువ్వు పేదవాడిగా మారిపోతున్నావు, పేదదానిలా మారిపోతున్నావు, అప్పుల పాలైపోతున్నావు. అయినా నీకు సిగ్గు రావట్లేదు. దేవుడు నీ ఆరోగ్యాన్ని తీసేశాడు, నువ్వు మారతావేమోనని. కానీ నువ్వు అనుకుంటున్నావు అదేదో న్యాచురల్ గా వచ్చిన సిక్నెస్, దేవుడు శిక్షిస్తే వచ్చింది కాదు. మనుషులు అన్నాక జబ్బులు రావా? భక్తిగా ఉండే వాళ్ళకు వస్తాయి, భక్తి లేని వాళ్ళకు కూడా వస్తాయి. నాకు న్యాచురల్ గా వచ్చి పడిన అనారోగ్యం, అనుకోకుండా వచ్చి పడిన ప్రమాదం, ఈ జబ్బులు, ఈ ఆర్థిక సమస్యలు, ఈ మానసిక వేదనలు, ఈ కుటుంబ కలహాలు, ఈ భయము, ఈ అభద్రతా భావం, ఈ నెగిటివ్ థింగ్స్ అన్ని కూడా దేవుడు పంపినవి కావు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నేను బాగానే ఉన్నా అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇంకెప్పుడు నీకు బుద్ధి వస్తుంది, ఇంకెప్పుడు నీకు సిగ్గు వస్తుంది అని దేవుడు సూటిగా పశుప్రాయులతో బుద్ధిహీనులను ప్రశ్నిస్తున్నాడు.